వినాయక చవితి పర్వదినం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి లక్ష్మీ గణపతి స్వామివారిని రాష్ట్ర ప్రభుత్వమే పాది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేములవాడ పట్టణంలో పలు వినాయక మండపాలను దర్శించుకున్నారు. వారు మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినాన ప్రతి ఒక్కరి జీవితంలో విఘ్నాలు తొలగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. వినాయక ఉత్సవాలు జరిగే 9 రోజుల పాటు మండపాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ అందజేస్తోందని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలని స్వామివారిని వేడుకున్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొనసాగుతున్న సంక్షేమం అభివృద్ధి మరింత ముందుకు సాగాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించారు. వినాయక చవితి నవరాత్రోత్సవ సందర్భంగా ప్రజలందరికీ స్నేహితులకు శ్రేయభిలాషులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలను తెలియజేస్తూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల కోలాహలం మధ్య ఆ వినాయకుడి ప్రతిమను నెలకొల్పుకొని బ్రాహ్మణోత్తముల చేత ప్రత్యేకమైన పూజలు గావింపజేసి తొలి పూజ కార్యక్రమాన్ని చేసి లోక కళ్యాణం జరగాలని చెప్పి ఆ స్వామివారు వేడుకునే కార్యక్రమం ఇప్పుడే మొదలు కాబట్టి భక్తుల దర్శనానికి మరి బారులు తీరినటువంటి సందర్భంలో మన హైందవ సంస్కృతిలో తొలి పూజ ఆ వినాయకుడికే. సనాతన ధర్మాన్ని కాపాడే క్రమంలో ఎవరు ఏ పూజ గావింపేసినా నూతన గృహప్రవేశం లేదు నూతనంగా వివాహం జరుగుతున్నటువంటి సందర్భంలో ఏ నూతన కార్యక్రమం చేపట్టేటప్పుడు కూడా తొలి పూజ వినాయకునికే అందేలా మరి ఉన్నటువంటి సందర్భంలో అలాంటి వినాయక చవితి రావడం నవరాత్రోత్సవాలు జరగడం మరి ఆనందదాయకంగా దేశవ్యాప్తంగా కూడా వాడవాడన ఆ వినాయకుడి ప్రతిమను నెలకొల్పుకొని ఆ గ్రామాలలో వార్డులలో ఆయా గ్రామ పెద్దల సహకారంతో మరి 9 రోజులు కూడా ఓ పండగ వాతావరణంలో స్వామిని కొలిచేటువంటి కార్యక్రమం. ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రి అని చెప్పినటువంటి ఆ స్వామివారికి ప్రీతి పాత్రమైనటువంటి మొక్కులు పూజలు బ్రాహ్మణోత్తముల చేత అన్ని మండపాల్లో చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన మొదటి వినాయక నవరాత్రుల సందర్భంగా మంటపాలకు ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అంటే ప్రధానంగా ఈ హైందవ సంస్కృతిలో మన ఆచారాలను కాపాడుకుంటూ ముందుకు పోయే క్రమంలో మరి వినాయకుని యొక్క నవరాత్రోత్సవాలు కూడా ఘనంగా జరగాలి, లోక కళ్యాణం జరగాలని చెప్పినటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్న తరుణంలో పరమేశ్వరుని సందర్భంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అందరం కలిసి కూడా ఏఓ గారు కూడా ఉదయమే వేకోజామునే ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకొని వచ్చేటువంటి భక్తులు కూడా తగిన ఏర్పాటు చేసే సందర్భంలో నేను ఆలయ మంటప నిర్వాహకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రభుత్వం చెప్పేటువంటి సూచనలు సలహాలు అటు రెవెన్యూ విభాగం ఇటు పోలీస్ విభాగం సంబంధించి గ్రామ పెద్దల సహకారం సూచనలు తీసుకొని ఈ 9 రోజులు స్వామివారి కృపా కటాక్షాలకు లోను అయ్యే విధంగా పూజా కార్యక్రమం చేసుకొని నిమజ్జనోత్సవ కార్యక్రమం కూడా శాంతియుతంగా శోభయాత్రను నిమజ్జనోత్సవం సంబంధించినటువంటి యాత్ర భక్తిభావంతో జరిగి మరి ఆ స్వామివారి కృపా కటాక్షలు లోను కావాలని చెప్పి సందర్భంగా నిర్వాహకులకు భక్తులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి భక్తులందరూ కూడా ఈ వినాయక చవితి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రి వేనాడు రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కూడా వేగంగా ప్రారంభమవుతున్న క్రమంలో అంతా మంచిగా జరగాలని చెప్పని కూడా ఆ విఘ్నేశ్వరుని వేడుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని చెప్పని కూడా కోరుకోవడం జరిగింది. ఇప్పటికీ వేలాడ పట్టినప్పుడు జరుగుతున్న సందర్భంలో ఆలయ అభివృద్ధి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పని కూడా ఈ తొలి పూజ కార్యక్రమంలో స్వామివారిని వేడుకోవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఈ ప్రాంత ప్రజలపై ఉంటాయని చెప్పిన ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ అందరికీ నమస్కారం.